మరి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొదటి సంవత్సరం సుపరిపాలనలో ప్రజలకు మనం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మీ అందరికీ కూడా తెలియజేయడం, అదే సందర్భంలో ఇంకా మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే మీ ఇంట్లో ఏదైనా కష్టాలు ఇబ్బందులు ఉంటే అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. మరి అటువంటి కార్యక్రమానికి ఈరోజు నర్సీపట్నం రావడం నాకు వ్యక్తిగతంగా, ఎందుకంటే స్పీకర్ గా ఈ రోజు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అంటే ఈ రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మరి వారి మనస్సులను గెలుచుకున్నటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. రెండవది ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక నిబద్ధతకు మారు పేరు. మనస్సులో ఏదుంటే అది ధైర్యంగా చెప్పగలిగేటువంటి వ్యక్తి మన అయ్యన్న పాత్రుడు గారు. మరి అటువంటి అయ్యన్న పాత్రుడు గారు నాలాంటి శాసనసభ్యులకు కూడా ఎంతో స్ఫూర్తిగా తీసుకుని, నేను కూడా ఆ రోజు 14లో మొదటిసారి గాని, 19లో రెండవసారి గాని, మొన్న 24లో మూడవసారి గాని ప్రజల అభిమానంతో గెలవగలుగుతున్నామని అంటే అయ్యన్న పాత్రుడు గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పనిచేయడం. ఎందుకంటే గతంలో కూడా మాకు అయ్యన్న పాత్రుడు గారు మాకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా మా పశ్చిమ గోదావరి జిల్లాకు దగ్గర దగ్గర 10 సంవత్సరాలు ఆయన పనిచేసినటువంటి పరిస్థితి డిఫరెంట్ కాలాల్లో. ఆ రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ప్రతి సమస్యకు స్పందిస్తూ ఆ రోజు మా పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలే కాదు, మా జిల్లా ప్రజల అభిమానాన్ని కూడా చూరగొనేటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అటువంటి దైవ సమానులైనటువంటి మాకు అయ్యన్న పాత్రుడు గారి యొక్క నియోజకవర్గం రావడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని మొదటిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.